దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని వాళ్ళు కూడా ఉన్నారండి. హల్లెలూయా. దేవుడి సన్నిధికి ఒకళ్ళు నువ్వు తేవాలి కానీ వచ్చిన వాళ్ళు చెరగొట్టిలాగా ఉండకూడదు. ఒక ఆవిడైతే నేను ఈ ప్లేస్ నాది, కొంతమంది చిన్న చిన్న గ్రామాల్లో జరిగేవి, ఈ ప్లేస్ నాది, ఈ ప్యాన్ కింద నేనే కూర్చుంటాను, ఇది నేను ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఇక్కడే కూర్చుంటున్నాను. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చుంటున్నాను. నా ప్లేస్ లోకి ఇంకొక ఆవిడ వచ్చింది, అమ్మమ్మ బాగానే వచ్చి అమ్మ కూర్చో అండం మానేసి, ఈవిడే ఇది నాది, ఏమనుకుంటున్నావు నువ్వు, నీదా? హల్లెలూయా. ఇది దేవుడిది. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఇది దేవుడిది. హల్లెలూయా. ఈ శరీరం ఎవరిదే? ఇది దేవుడి ఆలయం. దీనికి నువ్వు నచ్చినట్టు చేయకూడదు. నీ శరీరం ఎవరిదే? దేవుడి ఆలయం. హల్లెలూయా. ఈ ఆలయాన్ని నచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ఇది దేవుడికి అనుకూలంగా మార్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కాబట్టి లాస్ట్ లో యేసుప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారంట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తేనంటండి, అక్కడ ఉన్న వాక్యమే. అంజూరపు చెట్టు అంటండి, ఎప్పుడన్నా చూసారు కమలక్కాయ చెట్లు చూసారు మీరు? ఆకులు కాయలు కూడా ఉంటాయి, ఆకులతో పాటు కాయలు ఉంటాయి దానికి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఆకులు ఉంటే కాయలు ఉంటాయని భ్రమపరిచిందంట యేసుప్రభుని. యేసుప్రభు ఆకలితో వెళ్ళి కోసుకుందామంటే అన్ని ఆకులే ఉన్నాయంట. దాన్ని యేసుప్రభు వారు శపించాడు. హల్లెలూయా. మొత్తం అంతా ఒక్కసారే అది పాడైపోయింది. ఏంటి దేవుడికి ఏదైనా అసాధ్యమా? నాటాలన్నా పెరకాలన్నా ఎవరి వల్ల? హల్లెలూయా. నిన్ను నాటాలన్నా పెరకాలన్నా మోడిగా చేసేయాలన్నా, మోడిని చిగిరింప చేయాలన్నా ఎవరి ఆధీనంలో ఉంది? నా చెల్లెలు, అక్కలు, తల్లులు, చెప్పలే, తమ్ముళ్ళు, ఎవరి వల్ల అవుతుంది? చచ్చిపోయిన వాడిని లేపాలన్నా, బతికున్న వాడిని చంపాలన్నా ఎవరి ఆధీనంలో ఉంది? ఎవడో కొంతమంది అంటారు, కారు కోతలు కోస్తుంటారు, ఏ పాస్టర్ నిన్ను చంపేస్తానయ్యా, ప్రభు గురించి తిరుగుతున్నావు, నువ్వెవడవు నన్ను చంపడానికి? నా ప్రభు చంపితే చస్తా. హల్లెలూయా. 2 పిచ్చుకలు 5 రూపాయలు 2 పిచ్చుకలు అమ్మబడతాయి, కానీ దేవుని చిత్తం లేకుండా దాని వెంట్రుక కూడా రాలదు. భయపడకు. హల్లెలూయా. తృణీకరించిన రాయిని దేవుడు మూలక తలరాయిగా చేస్తాడు. ఈ రోజు నువ్వు ఎవరికి కనిపించట్లేదు, కానీ దేవుడు నిన్నే అందరికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నేను హేళన చేస్తున్నాను, నీ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారేటండి అన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు నిన్నే మూల స్తంభంగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడిని వాక్యాన్ని హత్తుకుని ఉండాలి. హల్లెలూయా. మళ్ళీ నేను చెప్తానని నేను అనుకోవట్లేదు, కానీ హల్లెలూయా ఈ రోజున మనం క్షేమంగా ఉన్నామంటే, శరీరంలో అవయవాలన్నీ క్షేమంగా ఉన్నాయంటే ఆయన కృపే. హల్లెలూయా. మనం ఏమన్నా చూసుకున్నామండి, కిడ్నీలు చూసుకుని, నా కిడ్నీ నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని లోనే తీసుకుని, ఆ గుండెకాయని తీసుకుని, ఆహా ఎన్ని రోజుల నుంచి ఉన్నావు నాతోటి అని నువ్వు ఏమన్నా చూసుకోగలుగుతున్నావు? లోపల ఏం జరుగుతుందా? హల్లెలూయా. ఆయన ఏ రోజుకి ఆ రోజు అందంగా ఉంచుతున్నాడు లోపల. హల్లెలూయా. జీవము ఆయనే. కాబట్టి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు నీకు జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మరణపు ముళ్ళని విరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. శాశ్వతంగా ప్రభుతో జీవించడానికి, ప్రభుతో భోజనం చేయడానికి, ప్రభుతో నడవడానికి. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ లోకంతో నాకు ఏ సంబంధం లేదు. నేను పరలోకపు వాడిని, నేను ఈ లోకం మనిషిని కాదు. హల్లెలూయా. ఈ లోకంలో నేను ప్రయాణికుని. హల్లెలూయా. నా యేసు వస్తే ఆయనతో వెళ్ళిపోతాను. హల్లెలూయా. నాకు తోటికోళ్ళు నన్ను తిట్టింది, మా పెద్దబాబు గారు అలా అన్నారు, మా చిన్నబాబు గారు ఇలాగ అన్నారు, ఈ అందరి గురించి నేను ఆడడం నా పని కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, అలా మట్లాదివారం అమ్మ చర్చికిరా హాయిగా ఆనందించంటే, అలా కాదండి. మేము పనిచేసి కాడా, నీ పనిచేసి కాడ ఏమైంది? హల్లెలూయా. నీ గురి ఏంటంటే, హల్లెలూయా, యేసు సన్నిధికి వెళ్ళావా, ఆయన ఆరాధించావా, ఆయన రాజ్యానికి వెళ్ళడమే మన గురి. ఈ మిగతా అన్ని అనవసరమే. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈరోజు 5 అంశాలు చెప్పాను. హల్లెలూయా. మొదటి గాడిద పిల్లని ఎప్పడం అంటే చిన్న విషయం కాదు. మనలో దుఃఖాన్ని, శాపాన్ని, మరణాన్ని తీసివేసి జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. రెండోది ఆయన్ని ఆరాధించారు. హల్లెలూయా. కలవరపడేటట్టుగా ఆరాధించారు యేసు ప్రభువుని. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా.
యేసుప్రభు యెరూషలేం గురించి ఏడ్చారు. హల్లెలూయా. 4వదిగా దేవుని స్తోత్రం. వాళ్ళు దొంగల గుహగా చేశారు. హల్లెలూయా. అవి పైన శృంగారించిన మంది ఆ సమాధుల్లాగా ఉన్నారు కానండి, లోపల వాళ్ళు కుళ్ళిపోయి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. కొన్ని ఆచారాలు, కొంతమంది ఆచారాలు సాంప్రదాయాలు పసుపు నీళ్ళు కొట్టు తీసిన వెంటనే నీకు లోటాలో పసుపు నీళ్ళు కలిపేసి నిమ్మకాయ అందులో పడేసి కొన్ని నీళ్ళు ఇలా జల్లేస్తున్నావు. కానీ ఎవరైనా 10 రూపాయలు వస్తువు కొంటే వాళ్ళు చూడనప్పుడు నువ్వు ప్లస్ కలిపి ఇంకొక 20 రూపాయలు రాసేస్తున్నావు. నువ్వు పసుపు నీళ్ళు ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఎవరో చూడకపోతే 10 రూపాయలు కలిపేస్తున్నావు. ఆడంటాడు 200 అయిందంటే లేదు 500 అయిందంట. హల్లెలూయా. అంటే నీ పసుపు నీళ్ళు చేస్తున్నావు కానీ హృదయంలో దురాశ ఉంది నీళ్ళు. హల్లెలూయా. ఇలాంటి అపవిత్రమైన వాటిని అన్ని విడిచిపెట్టి యేసయ్య వాక్యాన్ని అత్తుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇక్కడ ఉన్న నువ్వు అన్యాయంగా సంపాదన గురించి ఇక్కడ పోరాడుతున్నావు అనుకో, నీ అన్యాయపు డబ్బు గురించి నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావు అనుకో, నువ్వు నీ డబ్బు ఇక్కడే ఉంటుంది, నేను నా ప్రభు వెళ్ళిపోతాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగనుక. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని, హృదయపూర్వకంగా సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నీకు ఇంకా ఏదైనా చింత ఉందా, భయం ఉందా? ఆయనే స్వయంగా వచ్చి నిన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. నీకున్న భారాలు తీసేయడానికి వచ్చాడు. హల్లెలూయా. కొత్త భారాలు పెట్టడానికి యేసుప్రభు రాలేదు, ఉన్న భారాలు తీసేసి నిన్ను స్వతంత్రురాలుగా చేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. సంతోషమే కాదా? దేవుని మహిమ కలిగింది కాదు. హల్లెలూయా. ఆయనే ఉన్నాడు మనల్ని మోయడానికి. ఏసీకు ఎంత బాధ వచ్చిన హల్లెలూయా మన భారాలు మోసే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించిన ప్రార్థన చేసుకున్నాను.